ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతత్వ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో ప్రతి నామము కూడా ఒక మంత్ర సదృశ్యమైనటువంటిది, చాలా శక్తి సమన్వితమైనటువంటిది. అనేక బీజ మంత్రాలతో, అనేక రకాలైనటువంటి ధర్మశాస్త్రాలతో, అనేక మంత్ర విద్యలతో, ఎన్నో రకాలైనటువంటి ఉపనిషత్తులతో సంయోగం కలిగినటువంటి ఈ లలితా సహస్రనామాలను ఒక్కసారి పారాయణం చేసినంతనే ఎంతటి మహాపాపులైనప్పటికీ అమ్మానని పిలవగానే కరుణించేటువంటి దయాస్వరూపిణి జగన్మాత లలితా భవానీదేవి. ఈ నామాలన్నీ కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి పవిత్ర నామాలు. మానవ హృదయంలో అజ్ఞానం నశించడమే మోక్షం. ఎప్పుడైతే మన హృదయంలో అజ్ఞానం నశిస్తుందో, దివ్యమైనటువంటి దైవిక ప్రేమ ఉత్పన్నమవుతుందో జ్ఞానోదయం కలుగుతుంది. జీవితానికి అనేక ఆభరణాలలో శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి ఆభరణం జ్ఞానం అని చెప్పవచ్చు. జ్ఞానంతో సదృశ్యమైనటువంటిది ఈ ప్రపంచంలో మరి ఏదీ ఉండదు. దేవి యొక్క అనుగ్రహ ప్రాప్తి కోసం ముక్కోటి దేవతలు జగన్మాతను ప్రార్థిస్తూ ఇలాగ చక్కని స్తోత్రం చేశారు. ఓం ప్రణతానాం ప్రసీదస్య దేవి విశ్వార్తిహారిణి త్రైలోక్యవాసినామీడ్యే లోకానాం వరదాభవ అన్నటువంటి శ్లోకం చాలా శక్తివంతమైనటువంటిది. అనుగ్రహాన్ని, దేవి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటిది ఈ శ్లోక పారాయణం. లలితా రహస్యనామ సహస్రాలలో సిద్ధేశ్వరి అన్నటువంటి నామాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. సిద్ధేశ్వరి అనగా సిద్ధులు గోవులను కాస్తూ ఉంటారు అని ఈ నామానికి ఒక అర్థం చెప్తూ ఉన్నారు. లలితా సహస్రనామాలలో ప్రతి నామానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు కొన్ని ఉపనిషత్తులతో, కొన్ని వేదాలతో, కొన్ని ధర్మశాస్త్రాలతో ఇలాగా ఇవన్నీ కూడా సంయోగం చెంది ఉంటాయి. ఇప్పుడు చెప్పుకునేటువంటిది సిద్ధ సంఘాలను గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సిద్ధ సంఘాలలో మహనీయులైనటువంటి సిద్ధ పురుషులు గోవులను కాస్తూ ఉంటారు అంటూ ఒక అర్థం ఇచ్చారు. అంటే గోవులు అంటే ఇక్కడ ఇంద్రియములు అని అర్థం వస్తుంది. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలను ఆధ్యాత్మిక పరిభాషలో గోవులు అంటారు. సిద్ధపురుషులు ఆ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాల మీద అధికారాన్ని కలిగి ఉంటారు. వాటిని కాచి ఉంటారు. వాటికి ఇష్టం వచ్చినట్లుగా వాటిని వెళ్ళనివ్వకుండా కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలను తమ అదుపులో ఉంచుకున్నటువంటి వారిని సిద్ధపురుషులు అంటారు. లలితాంబిక రహస్య సహస్రనామాలలో కొన్ని మంత్రాలలో సనకాది సమారాధ్య పాదుక అన్నటువంటి మంత్రం ఉన్నది. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత ఈ నలుగురు పవిత్రమైనటువంటి మహర్షులు, బ్రహ్మజ్ఞానులు. ఈ బ్రహ్మజ్ఞానులైనటువంటి మహర్షులను అనుగ్రహించి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి తల్లిగా లోకమాత ఈ నామంలో పేర్కొనబడుతుంది. ఇక్కడ సిద్ధులు అనగా సనక సనందనాది భగవానులు సిద్ధులు అని మనం చెప్పుకోవచ్చు. వారు గోవులను చక్కగా కాస్తున్నారట. అంటే ఇంద్రియాలను, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాల మీద పూర్తిగా అదుపు కలిగినటువంటి వారు. సాధారణ మానవులు కోపతాపాదులకు, అహంకార మమకారాదులకు క్షణకాలంలో అనుకోకుండా లోనైపోతూ ఉంటారు. కానీ ఇక్కడ సిద్ధ పురుషులు, ఆత్మవంతులు, జ్ఞానవంతులు వీటి మీద అదుపును కలిగి ఉన్నారు. వీరిని పరిపాలించేటువంటి ఈశ్వరి కనుక సిద్ధేశ్వరి అన్నటువంటి నామం అమ్మవారికి కలిగింది. కొత్తాళంలో ఉన్నటువంటి దేవి పీఠం సిద్ధేశ్వరి పీఠం. ఇది చాలా శక్తివంతమైనటువంటి పీఠం. అణిమ, లగిమ, గరిమ, మహిమ, ఈసత్వ, వసిత్వ, ప్రాప్తి
ప్రాకామ్యాదులనేటువంటి సిద్ధులను ప్రసాదించినటువంటిది సిద్ధేశ్వరీదేవి. ఈ సిద్ధులు అపురూపమైనటువంటివి. వీటిని గురించి మాట్లాడుకున్నప్పుడు మీకు చక్కగా సుందరకాండ జ్ఞాపకం వస్తుంది. మరలా మనం రామాయణానికి వెళ్తున్నాం. సుందరకాండలో హనుమంతుడు మహేంద్ర పర్వతాన్ని నుంచి లంకకు ప్రయాణం చేస్తున్నప్పుడు తన శరీరాన్ని చాలా ఎత్తుగా పెంచి ఆకాశంలోనికి ఆకాశ గమనం చేయడం మనం చూస్తాం. అంటే ఆ కాలానికి పడవలు, పెద్ద పెద్ద స్టీమర్లు ఇలాంటివి లేవు అని అర్థమవుతుంది. అందుచేతనే వానరులు ఇక్కడ నుంచి, భారతదేశం నుంచి లంకకు ఆకాశ గమనంలో వెళ్ళారు. అంగదుడు, హనుమంతుడు వీరందరూ కూడా ఆకాశ మార్గాన వెళ్ళారు. తిరిగి ఆకాశ మార్గాన వెనకకు వచ్చారు. అనేక మంది వానరులు ఆకాశ గమనాన్ని చేసే శక్తిని కలిగినటువంటి వారు కాదు. అందుకే రామచంద్ర భగవానుడు 5 దినాలలో అద్భుతమైనటువంటి వారధిని నిర్మించి ఆ వారధి మీదుగా రామేశ్వరం నుంచి లంకకు వారధి మీద వెళ్ళి యుద్ధాన్ని ఆచరించారు. ఈ మధ్యలో అద్భుతాద్భుతమైనటువంటి సుందరకాండ ఘట్టంలో ఈ అణిమాద్య అష్టసిద్ధులను హనుమంతుడు ప్రదర్శించడం మనకు గోచరిస్తుంది. హనుమంతుడు లంకలోనికి ప్రవేశించేందుకు తన శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకొని అక్కడికి ప్రవేశిస్తారు. దీన్నే అణిమ అంటారు. పెద్దగా ఉన్నటువంటి శరీరాన్ని చిన్నదిగా చేసుకోవడం చాలా విచిత్రంగా ఉంది కదా. సిద్ధులకు ఈ అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. అందువలన మానవ శరీరాన్ని, ఏ బాహ్యమైనటువంటి శరీరాన్ని చిన్న శరీరంగా మార్చేటువంటి శక్తిని అణిమ అని మనం చెప్పుకోవచ్చు. మహిమ, హనుమంతుడు తన శరీరాన్ని చాలా పెద్దగా పెంచుతారు. సీతమ్మ దగ్గరకు వచ్చినప్పుడు సీతమ్మను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో, అమ్మ మిమ్మల్ని ఇక్కడి నుంచి నా భుజాల మీద ఉంచుకొని నేను శ్రీరామచంద్ర భగవాన్ సన్నిధానాన్ని తీసుకొని వెళ్తాను, అది చాలా సులభం అయిపోతుంది, యుద్ధం ఇవన్నీ లేకుండా అని చెప్పినప్పుడు సీతమ్మ, ఇంత చిన్న శరీరంతో నన్ను ఎలాగ నువ్వు తీసుకుని వెళ్ళిపోగలవు, సముద్రంలో పడిపోతే ఏమవుతుంది అంటూ ఇలాగ మాట్లాడుతుంది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని చాలా పెద్దదిగా పెంచి మహిమ అనేటువంటి సిద్ధిని ప్రకటిస్తాడు. అందువలన మహిమోపేతమైనటువంటి పెద్ద శరీరంతో, జాజ్వల్యమానమైనటువంటి రూపంతో, మహిమాతత్వంతో, ఆ సిద్ధితో హనుమంతుడు సీతమ్మకు తన మహిమను ప్రకటించాడు. సీతమ్మకు తన మహిమను ప్రకటించాలన్నటువంటిది హనుమంతుని ఉద్దేశం కాదు. అంటే సీతమ్మ భయపడుతూ ఉన్నది, సీతమ్మకు భయం లేదు, నేను శక్తివంతుడిని, నన్ను నమ్మవచ్చు అనే నమ్మకం కలిగించడం కోసం చేశారే తప్ప హనుమంతుడు సీతమ్మకు తన విశ్వరూపాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశం ఏ కోసాని లేదు. ఈ శక్తిని, ఈ సిద్ధిని మహిమ అంటారు. గరిమ, శరీరం యొక్క బరువుని విపరీతంగా పెంచడం. ఏదైతే మన బరువు ఉంటుందో ఆ బరువుని విపరీతంగా పెంచి ఎదుటివారు తమ శరీరాన్ని ఒక అణువును కూడా కదల్చకుండా అలాగ ఉంచేటువంటి శక్తిని గరిమా శక్తి అంటున్నారు. కాబట్టి ఇది చాలా విచిత్రమైనటువంటి శక్తులన్నీ సిద్ధేశ్వరి అన్నటువంటి ఈ దేవిని పూజించడం చేత కలుగుతూ ఉన్నాయి. అయితే ఆత్మవంతులైనటువంటి జ్ఞానులు ఈ సిద్ధుల కోసం ప్రయత్నం చేయకుండా ఆత్మజ్ఞాన సిద్ధి కోసం వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. లగిమా సిద్ధి, ఇందాక బరువును పెంచాము, ఇప్పుడు బరువును పూర్తిగా తగ్గించుకొని మామూలు శరీరం అయిపోవడం. ఇలాంటి శక్తులన్నీ కూడా సిద్ధేశ్వరి దేవిని ప్రార్థించడం చేత కలుగుతున్నాయి. లలితా రహస్యనామ సహస్రాలలో సిద్ధేశ్వరి దేవి యొక్క నామాన్ని జపించడం చేత సాధకులకు సిద్ధులు కూడా కలుగుతున్నాయి అంటూ ఈ నామస్మరణం యొక్క పవిత్రత మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రాప్తి సిద్ధి, ప్రాప్తి సిద్ధిలో ఏ వస్తువులు కావాలి అనుకున్నప్పుడు లేనటువంటి వస్తువుల యొక్క ప్రాప్తిని పొందడం. ఎలాంటి వస్తువునైనా కూడా కావాలనుకున్నటువంటి దాన్ని మనస్సంకల్పం చేత క్షణకాలంలో దానిని పొందగలగడాన్ని ప్రాప్తి సిద్ధి అంటున్నారు. తర్వాత వచ్చే సిద్ధి ప్రాకామ్య సిద్ధి. ఇది ఆకాశ సంచారాన్ని చేసేటువంటి సిద్ధి. క్షణకాలంలో ఎక్కడికైనా వెళ్ళి రాగలగడం, ఏ ప్రదేశానికైనా వెళ్ళి రాగలగడం. ఈసత్వ సిద్ధి, సమస్తానికి అధికారాన్ని పొందడం, అన్నిటి యందు అధికారాన్ని కలిగి ఉండడం, పంచభూతాలను కూడా అధికారంతో అదుపు చేసుకోగలగడం.
షిరిడీ బాబా యొక్క జీవిత చరిత్రలో బాబాగారు భోంచేస్తున్నప్పుడు ఆ భక్తులందరూ కలిసి బాబాతో భోంచేస్తూ ఉంటారు. ఒక పెద్ద దూలం వాళ్ళ తల మీద పడబోతూ ఉంటుంది. ఒక క్షణకాలం బాబాగారు దాన్ని ఆగు అన్నప్పుడు అక్కడికది ఆగిపోతుంది. అంటే సమస్తం మీద, పంచభూతాదుల మీద, దేని మీదైనా కూడా అధికారాన్ని సంపాదించేటువంటి దాన్ని ఇది ఒక అద్భుతమైనటువంటి సిద్ధిగా మనం చెప్పుకోవచ్చు. చిట్ట చివరి సిద్ధి వసిత్వ సిద్ధి. ఈ వసిత్వ సిద్ధి అంటే సమస్త ప్రాణికోట్లన్నిటినీ తమ యొక్క ప్రేమతో లోబర్చుకునేటువంటి శక్తిని, ఇలాంటి అష్టసిద్ధులన్నిటినీ ప్రసాదించేటువంటి జనని లలితా భవానీదేవి సిద్ధేశ్వరి అన్నటువంటి నామంతో కీర్తించబడుతుంది. మన భారతదేశంలో కుర్తాళంలో సిద్ధేశ్వరి దేవి యొక్క సిద్ధపీఠం ఉన్నది. మన శరీరంలో ఈ సిద్ధపీఠం ఎక్కడ ఉన్నది? మన శరీరంలో కూడా ఈ సిద్ధపీఠం ఉన్నది. అది ఏ స్వాధిష్టాన చక్రం, రెండవ చక్రం. రెండవ చక్రాన్ని ప్రకాశింపచేసినప్పుడు ఈ చక్రం యొక్క వికాసం వల్ల మానవులకు ఈ అష్టసిద్ధులు కలుగుతున్నాయి. ఎప్పుడైతే మనోనిగ్రహాన్ని కలిగి పవిత్రమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష ఎందు ఉత్తమోత్తమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు సాగిస్తారో కుండలిని శక్తి రెండవ చక్రమైనటువంటి స్వాధిష్టానాన్ని చేరినప్పుడు సిద్ధేశ్వరి దేవి ఈ అష్టసిద్ధులను భక్తులకు అనుగ్రహిస్తూ ఉంది. అలాంటి మహిమోపేతమైనటువంటి సిద్ధేశ్వరి దేవి తల్లికి నమస్కారం. సనకసనందనాది మహర్షుల చేత పూజలు అందుకునేటువంటి దేవి, వారందరికీ బ్రహ్మజ్ఞాన సిద్ధిని ప్రసాదించినటువంటి దేవి సిద్ధేశ్వరి దేవి, లలితా భవానీ దేవి. మానవ జీవితంలో అత్యున్నతమైనటువంటి కొన్ని దివ్య భూమికలు ఉన్నాయి. వాటిని మనోభూమికల్లో శ్రేష్టమైనటువంటి మనోభూమిక ఔదార్యం, త్యాగం, పవిత్రశీలంగా చెప్పబడుతుంది. దీనికి దృష్టాంతంగా దేవతలే మెచ్చి మానవుల కోసం ఏదైనా కూడా చేయగలరు అనేటువంటి ఒక చిన్న కథను చెప్పుకుందాం. ప్రాచీన కాలంలో ఒక ఆదర్శ దంపతులు ఉండేవారు. అతడు తన వద్దకు వచ్చినటువంటి ఎవరికైనా ఔదార్యంతో ఏ సేవ చేసేందుకైనా నిరంతరం సిద్ధంగా ఉండేవాడు. అలాగా అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేసి అతడు చివరకు నిరుపేదగా మిగిలిపోయారు. అయినప్పటికీ ఆ ధనవంతుడు అందుకోసం ఎప్పుడు బాధపడలేదు. అతడు తన కష్టార్జితంతో బీదలను సేవించడానికే మిక్కిలి ఇష్టపడుతూ ఉండేవాడు. ఇలాంటి సందర్భంలో పెద్ద కరువు సంభవించింది. అన్ని ప్రదేశాల్లో మనుషులు ఆకలి బాధలు భరించలేక మరణిస్తూ ఉన్నారు. ఈ ఔదార్యవంతుడైనటువంటి ఉత్తమ భక్తుడు తన కష్టార్జితంతో తను సంపాదించినటువంటి ధనంతో వంట చేసి ప్రతి ఒక్కళ్ళకు భోజనం పెడుతూ నారాయణ సేవ చేస్తూ ఉండేవాడు. ఇలాగా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఈ దంపతులిద్దరూ కూలి పనికి వెళ్తున్నారు. మార్గ మధ్యంలో వారికి ఒక అమూల్యమైనటువంటి పాదాభరణం గోచరించింది. అది వజ్ర వైడూర్యాలతో ఉన్నటువంటి పాదాభరణం. ఆ పాదాభరణాన్ని అతడు చూసి తన భార్య పరద్రవ్యం కోసంగా ఆశపడుతుందేమో, ఇంతకాలం మనం ఆచరించినటువంటి ఈ త్యాగ నిరతి, ఈ ధర్మం, ఈ పవిత్రశీలం ఇదంతా వ్యర్థమైపోతుంది. దురాశ మనిషికి దుఃఖాన్ని కలుగజేస్తుంది. అందుకోసం అతడు కొన్ని ఎండుటాకులను తీసుకుని వచ్చి తనకంటే కొంచెం వెనకగా వచ్చే భార్య ఆ ఒక వజ్ర వైడూర్యాల కంకణాన్ని చూడకుండా దాని మీద కొన్ని ఎండుటాకులను కప్పి అతడు తన మార్గాన ముందుకు వెళ్ళిపోతున్నారు. భార్య యాదృచ్ఛికంగా ఆ కంకణాన్ని చూచింది. అయినప్పటికీ ఆవిడ నెమ్మదిగా భర్త దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పింది, ఇంతకాలం ఆదర్శంగా, త్యాగంతో, పవిత్రశీలంతో, ధర్మంతో, ఉత్తమోత్తమైనటువంటి విలువలతో ఆదర్శ జీవితాన్ని గడిపినటువంటి మీకు నేను ఆ కంకణాన్ని గ్రహించి మచ్చ తీసుకొని వస్తానని అడుగుతుంది. అంటే ధర్మపత్ని అంటే ఎంత చక్కగా ఉండాలో ఈ ధర్మపత్నిని చూడగానే మనం పులకరించిపోతాం. భర్తకి ఇష్టం లేనటువంటిది తనకు కూడా ఇష్టం లేదు, అతనికి ఇష్టమైనటువంటిది తనకు కూడా ఇష్టం అవుతుంది. అంటే రెండు శరీరాల్లో ఒక్క మనసుతో ప్రకాశిస్తున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి దంపతులు, పవిత్రమైనటువంటి ధర్మ మార్గాన ప్రయాణం చేసేటువంటి పవిత్ర దంపతులు. వారిద్దరిని చూసి ధర్మదేవతకు సంతోషం కలిగింది.
ఇలాంటి పవిత్రులు ఉన్నటువంటి భూమి మీద కరువు కాటకాలు ఉండడమా? వెంటనే ధర్మదేవత ఆ రాజ్యంలో మంచి వర్షాలను కురిపించి పాడి పంటలను సమృద్ధం చేసిందట. ఈ కథలో చాలా అద్భుతమైనటువంటి నీతివర్తనం మనకు కనపడుతుంది. మంచి మోరల్ వాల్యూస్ కనపడుతున్నాయి. అదేంటంటే, ఈ నీతివర్తనంలో ఎప్పుడైతే మానవ జీవితం ఒక ఆదర్శాన్ని అంటిపెట్టుకుంటుందో, ఆదర్శం కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి ఉత్తమ పురుషులు సంసిద్ధంగా ఉంటారు. వారిని సిద్ధ పురుషులు అంటారు. అలాంటి వారికి ఈశ్వరి కనుక జగన్మాత సిద్ధేశ్వరి అని చెప్పబడుతుంది. ఈ జగజ్జనని పూజించినటువంటి వారికి భవిష్యత్తు దర్శనాన్ని చేయించగలదు. దూర శ్రవణ శక్తిని ప్రసాదిస్తుంది. ఎక్కడో ఏదో జరిగేటువంటి విషయాలను తెలుసుకోగలిగేటువంటి శక్తి, రేపటి దినం ఏమవుతుంది, వచ్చే సంవత్సరం ఏమవుతుంది అనేటువంటి భవిష్యత్తు దర్శనాన్ని చేయించగలిగేటువంటి శక్తి సిద్ధేశ్వరి అన్నటువంటి దేవిని పూజించడం చేత కలుగుతుంది. చాలా అపురూపమైనటువంటి సిద్ధేశ్వరి దేవి యొక్క నామంలో 4 బీజ మంత్రాలు కలిగినటువంటిది. దేవి సదాచార సంపత్తికి చాలా ప్రీతురాలవుతుంది. సదాచారం అంటే ఏంటి? స్నానం చేయడం, పూజలు చేయడం, ఇదేనా? దీనికి కూడా ఒక చక్కని దృష్టాంతంగా మనం చెప్పుకుందాం. ఒక పూజారి ఆలయంలో నిత్యం భగవంతునికి చాలా చాలా శ్రద్ధ భక్తులతో పూజ చేస్తూ, ఓ కరుణాసాగర, దయాసాగర భగవంతుడు అంటూ చాలా భగవంతుని గొప్ప కంఠస్వరంతో, హెచ్చైనటువంటి కంఠస్వరంతో గుణగానం చేస్తూ అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ పారాయణం చేసి భగవంతునికి అనేక రకాల నివేదనలు చేసి ఇవన్నీ చేసి గృహానికి వచ్చేవారు. ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ఆయన వెంటనే సహించలేకపోయేవారు, చాలా కోపపడేవారు, విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. కర్కశమైనటువంటి మాటలతో భార్య, పిల్లలు వీరందరినీ చాలా తిరస్కారంగా మాట్లాడుతూ ఉండేవారు. మరలా సాయంకాలం టెంపుల్కి వెళ్ళి పూజ చేసి భగవంతుడిని కరుణాసాగర, గోవింద అంటూ ఇలాగా అనేక నామాలతో, సహస్రనామాలతో కీర్తించి ఇంటికి రాగానే మరలా కోపం వస్తుంది. ఎప్పుడు తిడుతూ ఇంటి వాతావరణాన్ని ఒక కఠోరమైనటువంటి వాతావరణంగా, ఒక కర్కశమైనటువంటి వాతావరణంగా తీర్చిదిద్దారు. ఆ పూజారి ఎంతసేపు ఇంట్లో ఉంటారో అంతసేపు ఆ ఇంట్లో ఒక భయంకరమైనటువంటి వాతావరణం. ఎప్పుడు ఎవరు ఏం తప్పు చేస్తారో, ఎక్కడ ఎవరిని తిడతారో, ఎవరిని శాపనార్థాలు పెడుతుంటారో అని అందరూ భయపడుతుంటారు. ఆ పూజారికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. అతడు తన తండ్రి ప్రవర్తనను గమనించి తల్లిని ఇంత తిరస్కారంగా మాట్లాడుతున్నటువంటి తండ్రిని చూసి ఇలా అడుగుతున్నాడు, గోవింద, కరుణాసాగర అంటూ భగవంతుని మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు, అయితే ఆ కరుణలో కొంచెమైనా నేర్చుకోలేకపోయారే? అమ్మను ఎప్పుడు నిరంతరం ఇంత తిరస్కారంగా, కఠినంగా తిడుతూ మాట్లాడుతున్నారు. ఈ భగవంతుని పూజ వలన మనకు లభించిన పుణ్యం ఏమున్నది అంటూ ఆ చిన్నపిల్లవాడు తండ్రిని అడగగానే అతడు చాలా పశ్చాత్తాపంతో కుంచుకుపోయారు. ఇక నుంచి ఇలాంటి తప్పు చేయకూడదు అని నిర్ణయించుకొని తన ప్రవర్తన మార్చుకునేందుకు ప్రయత్నించి కొంతకాలానికి సఫలుడయ్యాడు. ఇది ఎందుకు మనం చెప్పుకున్నామంటే, సిద్ధేశ్వరి అయినటువంటి జగజ్జనని లలితాభవాని తల్లి మనకు తనను పూజించే అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన గుణాలను, ప్రవర్తనలను తీర్చిదిద్దుకోవాలి. మనం నిజమైనటువంటి సిద్ధపురుషులుగా, ఆత్మవంతులుగా మారాలి అన్నటువంటిది అమ్మ యొక్క లక్ష్యం. అమృతాత్మస్వరూపులారా, పరమ పావనమైనటువంటి లలితా సహస్రనామాలు మనందరి జీవితాలను పునీతం చేసి సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞాన శాంతులను అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.